మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎక్స్-సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు పహల్గాంలో అమాయక ప్రజలను 26 మందిని కేవలము మతం అడిగి చంపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళను వేరుపారేనికి మోదీ చేసిన పెద్ద దాడి ఏంటంటే ఈయన దేనిగా ఉద్యోగపడకుండా ప్రపంచ దేశాల ముందు వీళ్ళు చేసిన అన్ని వాళ్ళు తెలియపరిచి నిదానంగా 2 వారాల తర్వాత ఇలా మట్టి పెట్టి దీని గురించి అన్ని ఎవ్వరికి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా చేసిన విధానము చాలా ఇచ్చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేసేంత కెపాసిటీ లేకపోయినా కానీ చైనా అండదండలతో చైనాకు పాకిస్తాన్ మేము ప్రేమేం లేదు. కాకుంటే ఈ ఇండియాను ఎదుగుతున్న విధానం బట్టి వాళ్ళు ఏ కాడికి ఇండియాని ఎదగకూడదు, దానికి పాకిస్తాన్ ఎగదోసి పాకిస్తాన్ కేవలం వేరే దేశాల అండదండలతో యుద్ధాలు చేస్తుంది. ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా దెబ్బతిన్నది. వాళ్ళు ఈరోజు కొనడానికి తినడానికి సామాన్య ప్రజలు యుద్ధాన్ని సామాన్య ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. కేవలము మన శాంతియుతంగానే ఆ దేశ ప్రజలు ఉన్నారు. కానీ ఈ సైనికులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈ యుద్ధానికి ఉసుకొట్టుకుంటూ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి యుద్ధానికి దిగుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఇంధన సామాగ్రి కానీ ఆయుధ సామాగ్రి కానీ వేరే వాళ్ళ దేశం సాయం చేస్తేనే యుద్ధం చేస్తారు. ఒకరి మీద ఆధారపడి యుద్ధం చేస్తారు, ఎన్నాళ్ళు చేస్తారు. ఇది తొందరలోనే సమస్య పోతుంది. కానీ ఈ ప్రతీకారం అనేది అమిత్ షా గారు మన ప్రధానమంత్రి మోడీ గారు చేసింది చాలా గణనీయము, బ్రహ్మాండంగా మంచిగా చేశారు. వాళ్ళు దీనికి అందరూ సమర్థిస్తున్నారు, దేశ ప్రజలందరూ దీన్ని సమర్థిస్తున్నారు. దేశంలో మన నారీ శక్తిని ఏ విధంగా బహిర్గతం చేశారో మోడీ గారు. 2 నారీమణులు, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, ఆర్మీ కర్నల్, 2 స్త్రీలు పాకిస్తాన్ మీద అటాక్ చేసి వాళ్ళకి భారతదేశ నారీ శక్తి ఏదో తెలియజేశారు. దీని గురించి అక్కడ ఒకవేళ నారీ శక్తి ఇంత విధంగా ఉంటే మిగతా వాళ్ళందరూ యుద్ధం ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోయింది. అర్థం చేశాడు మన మోడీ గారు. జై హింద్. అందరికీ నమస్కారము. నేను కమిశెట్టి భాస్కర్ రావు, ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ను. మీ అందరికీ తెలుసు పహల్గాం కాశ్మీర్లో ఏం జరిగిందో. పహల్గాం కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యటనకు వచ్చినటువంటి 26 మంది భారత పౌరులను అన్యాయంగా కుక్కోసంగా చంపడం అయితే జరిగింది. దీనికి ప్రతిదాడిగా మన భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రతిదాడి ఓన్లీ ఉగ్రవాదు మీదుగా ఉగ్రవాద స్థావరాల మీదుగానే మేము చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మే 7వ తేదీ 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఓన్లీ ఉగ్రవాదుల మీదనే దాడి చేయడం జరిగింది, ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి మటుకు వాళ్ళు చూపించారు. మేము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ వాళ్ళు తెలియగానే మనకు తెలియపరచడం జరిగింది. ఎందువల్లంటే చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ లో వాళ్ళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. దీనిని మనం అంతర్జాతీయంగా తీసుకువెళ్లి ఉగ్రవాదులకు కాపు కాస్తుంది పాకిస్తాన్ అని కూడా తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ఎల్ఓసిలో మరియు డ్రోన్లతో మిసైళ్లతో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీనికి మన సైనికులు ఒక ధీటుగా ప్రతి దాడి చేసి వాళ్ళను చంపడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది సైబర్ అటాక్ అనేది ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు. ఎందుకంటే సైబర్ అటాక్ తోటి మన ఫోన్లు హ్యాక్ చేయడం, మన అకౌంట్ గా ఫైనాన్షియల్ గా మన దగ్గర నుంచి వాళ్ళు ఆర్థికంగా లాభపడాలనేది చూస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క ప్రజలు మన భారతదేశంలో కాక ప్రతి ఒక్క ప్రజలకు అర్థం కావడానికి ఈ రోజు సైబర్ అటాక్ గురించి అవగాహన సదస్సు అనేది మన ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వివరించుకుంటా మేము కందులాపురం సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న వై జంక్షన్ కి అయితే రావడం జరిగింది. యుద్ధంలో సైనికులు ఏ విధంగా పోరాడుతున్నారో ఇక్కడ మన మాజీ సైనికులు మొత్తం కూడా సైబర్ అటాక్ గురించి ప్రజలకు తెలియపరిచి చైతన్యపరచడానికి మేము ముందుకైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా డాన్సీ ఆఫ్ హిరాసి అనే ఒక
డాన్సీ ఆఫ్ హిలరీ అనే ఒక యాప్ ద్వారా, డాన్స్ యాప్ ద్వారా ఆ యాప్ మొబైల్లోకి వదిలి మొబైల్ ఓపెన్ క్లిక్ చేయగానే దాన్ని మన మొబైల్ హ్యాక్ కావడమే కాకుండా మన వాట్సాప్ గ్రూప్లలో షేర్, మనకి కాంటాక్ట్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో షేర్ అవుతుంది. అదే ఏ గ్రూప్ లో అయితే మనం అడ్మిన్ గా ఉంటామో ఆ గ్రూప్ లో కూడా షేర్ అయ్యి ఒక్కరితో మొదలైంది మన రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఈ సైబర్ అటాక్ వల్ల మన ఆర్థికంగా నష్టం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చేయబోయే సైబర్ అటాక్ లను మన దేశం, మన ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మనం తెలుగులో చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని ఈ యాపే కాదు మనకు తెలియనటువంటి ఎటువంటి యాప్ కూడా ఓపెన్ చేయకూడదు. యాప్లు వేరే వేరే ఫైల్స్ కూడా వేరే వేరే పేర్లతోటి సైబర్ అటాక్ చేయడానికి పూనుకుంటున్నారు. ఇది ప్రజలకు తెలియపరచడానికే ఈ యొక్క సందేశాన్ని అందరికి పంచుకోవడానికి మేము మాజీ సైనికులము ప్రజలకు చైతన్యపరచడానికి మేము ముందుకు వచ్చాము. నా పేరు తుమ్మలపల్లి సత్యనారాయణ. నేను గత 30 సంవత్సరాల నుంచి జిల్లా సైనిక్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. ప్రస్తుతం వాయిస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్కు అడ్వైజర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అందరినీ చైతన్యపరిచే దానికోసము ఈ ఆతంకవాదులను ఎదుర్కొనేందుకు సంసిద్ధత ఇప్పుడు అంతా పోరాడుతూ ఉన్నారు. మనము ఏదైనా అవసరమైతే సివిల్లో కూడా ఈ సైబర్ అటాక్ అనేది అవగాహన కల్పించడం కోసము, ప్లస్ యువత కూడా ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే సైన్యానికి తోడుగా వాళ్ళు కూడా గవర్నమెంట్ అనేది ఆమోదింపజేస్తూ ఉంది. కావున ఇవన్నీ మనం ప్రజలకి తీసుకెళ్లి సివిలియన్స్ కూడా చైతన్యపరిచి ముందుకు పోయి మన దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము అందరం కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైనా దారులలో కానీ ఏమైనా మన యుద్ధ పరికరాలు కానీ యుద్ధ వాహనాలు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అవి అక్కడికి పోతున్నాయి ఇక్కడికి పోతున్నాయి సీక్రెసీ అనేది బయట వాళ్ళకు తెలియకుండా వారు చేరే ప్రాంతాలను లీక్ చేయకుండా ఉండేందుకోసము ప్రజలలో అవగాహన కల్పించేదానికి మేము పూనుకుంటాము. గారు చెప్పారు, మన వాట్సాపే కాకుండా అనేక లింకుల ద్వారా మనల్ని హ్యాక్ చేస్తారు. ఎట్లా అంటే వైరస్ ద్వారా మనం లింక్ వచ్చినప్పుడు లింక్ ఓపెన్ చేసిన తర్వాత వైరస్ మనం ఇంకొకరి నుంచి ఇంకొకరికి, ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినట్టు మనం ఇంకొకరికి ఏదైనా షేర్ చేస్తాం, ఫోటో కానీ వీడియో కానీ ఆడియో కానీ, వారి మొబైల్కి వెళ్ళిపోతుంది. అన్నోన్ పర్సన్కు మన ద్వారా ఇదైతే అసలు వాట్సాప్ అనేది కాదు, ఎనీ సోషల్ మీడియా దాంట్లో పోయి లింక్స్ ఓపెన్ చేయొద్దు. చాలా ఉన్నాయి, ఫేస్బుక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఉంటుంది, ఏవైనా సరే. పాకిస్తాన్కు ఆల్రెడీ మన మీద ఎటువంటి విజయం సాధించలేదు, వాళ్ళు 1947లోనే తెలుసు. కాకపోతే అనేక ఉగ్రవాదం ద్వారా అందమైన అమ్మాయిలను అట్రాక్ట్ చేసి ఆ విధంగాను సైబర్ అటాక్ ద్వారా కొన్ని లింకులు, ఎందుకంటే భారత సర్కారు లాస్ట్ 3-4 సంవత్సరాల ముందే కొన్ని చైనీస్ అప్లికేషన్లు గూగుల్ నుంచి రిమూవ్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నోన్ అప్లికేషన్ గూగుల్ తీసుకోదు, కాకుంటే వాళ్ళు ఇలా లింకుల ద్వారా మనల్ని ప్రేరేపితం చేసి మన యొక్క డాటాను కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తికి షేర్ చేసిన అతని మొబైల్లోని డాటాను, మన డాటాను ఇలా వాళ్ళు రికవర్ చేస్తారు. 95% అప్లికేషన్స్ పాకిస్తాన్ దగ్గర ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి టెక్నాలజీ లేదు. 99% మొత్తం చైనీస్ అప్లికేషన్ ద్వారా, చైనీస్ టెక్నాలజీ ద్వారానే హ్యాకింగ్ జరుగుతుంది. కాబట్టి మనం అవేర్నెస్ గా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అవేర్నెస్ పరచడం మన యొక్క లక్ష్యము. దాని ద్వారా మన భారతదేశము సురక్షితంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మనము దెబ్బతీసేదానికి పాకిస్తాను, చైనాలను మనకు మంచి అవకాశం. చైనా మన పక్కన ఉన్నటువంటి ముఖ్యమైన శత్రువు. చైనా, పాకిస్తాన్ ఈ రెండు అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాయి ఇప్పుడు మనల్ని డ్యామేజ్ చేయడానికి. కాబట్టి మనము సురక్షితంగా ఉంటూ మన పక్క వాళ్ళని కొంచెం అవేర్నెస్ పరుస్తూ మనం హుషారుగా ఉండాలి. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతా కీ, భారత్ మాతా